సార్ నమస్తే అండి. మరి ఆంధ్ర రాష్ట్రం విభజన తర్వాత బైఫర్కేషన్లో ఏదైతే విభజన హామీలు ఉన్నాయో దానికి సంబంధించి కేంద్రం ఈరోజు 2400 కోట్ల రూపాయలను రిలీజ్ చేయడం అసలు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? నిన్న కేంద్రం ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్లో ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సినటువంటి 2400 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన దాన్ని వడ్డీతో సహా ఆంధ్ర రాష్ట్రానికి విడుదల చేయటం అనేది ఒక దూరదృష్టి కలిగినటువంటి అనుభవజ్ఞుడైనటువంటి విజనరీ సీఎం ద్వారా మాత్రమే సాధ్యమైందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో 2019 నుంచి అధికారంలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలా, ఈ రాష్ట్రం యొక్క మంచి అనేది వదిలేసి తన వ్యాపారాలు, సొంత లాభాలు, అదేవిధంగా కేసుల నుంచి రక్షించుకోవటం కోసమే ప్రాధాన్యత ఇచ్చాడే కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం యొక్క మంచిని ఏనాడు కూడా పట్టించుకోలేదు అని తెలియజేయటానికి ఇది ఒక మొదటి మెట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు తను బందర్ పోర్టుతో సహా తెలంగాణ రాష్ట్రానికి అప్పచెప్పడం చూశాడు. అదేవిధంగా తెలంగాణ భూభాగంలో నుంచి గోదావరిని కృష్ణానదిగా అనుసంధానం చేస్తున్నానని చెప్పేసి గొప్ప ప్రగల్భాలు పలికాడు. మేము ఆ రోజే చెప్పాం పార్టీగా, ఒక రాష్ట్రంలో నుంచి భూభాగంలో వస్తే రేపు జలానికి సంబంధించినటువంటి తగాదాలు చాలా వస్తాయి. ఇప్పటికే కృష్ణా ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి అనేకటువంటి అంశాలు పెండింగ్లో ఉన్నాయి. ఇది సరైన నిర్ణయం కాదంటే తగదునమ్మా అని చెప్పేసి తన మిత్రుడైనటువంటి కేసీఆర్ గారికి ఆ అవినీతి ప్రాజెక్టుని ఈనాడు తెలంగాణ ప్రజలు దేన్నైతే చెబుతున్నారో అదేంటని మన తెలంగాణలో గొప్పగా చెప్పినటువంటి ప్రాజెక్టు యొక్క ఏంటంటే ఇది కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఓపెనింగ్కి వెళ్ళి ఆ బటన్లు నొక్కి వచ్చి ఆ బటన్లు నొక్కటమే ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేశారు. ఇద్దరు కూడా భాయి భాయి అనుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యాన్ని, మేలిమి మద్యాన్ని ఆంధ్ర రాష్ట్రంలో అమ్ముకునేటట్టు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం పాలసీని, అంతకుముందు ఉన్నటువంటి ఆదాయ వనరులుగా ఉన్నటువంటి వాటిని ఏదైతే వైన్ పాలసీని సొంత వ్యాపారంగా ఈయన మలుచుకున్నటువంటి విధానాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం. దానికి సంబంధించి మన వాసుదేవ్ రెడ్డి ఎవరో ఉన్నారు కదండి, ఆయన గారు కూడా కనపడకుండా వెళ్తాం, ఇప్పుడు తన ఆచూకీ జగన్మోహన్ రెడ్డితో దోబోచులాడుతూ బెంగళూరులో మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసి తనని పిలిచి విచారించడం జరుగుతూ ఉంది. ఇది తేట తెల్లంగా అవినీతిమయం చేశాడే కానీ పరిపాలన చేయలేదు, వ్యాపారమే చేశాడు జగన్మోహన్ రెడ్డి. అది కేంద్రంతో ఆనాడు చట్టాపట్టాలు వేసుకుని తిరిగి అనేక సార్లు తన ఎంపీలు తను స్వయంగా వెళ్ళటం, ప్రధానమంత్రి గారితో మాట్లాడి రాష్ట్రానికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమం ఏదీ చేయలా. ఈరోజు రిలీజ్ అయినటువంటి 2400 కోట్ల రూపాయల నగదు ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్లో వచ్చిందనుకుంటున్నామో దాని గురించి కూడా కనీసం మాట్లాడలేదు. తన కేసుల గురించే మాట్లాడుకున్నాడు. తన బాబాయ్ హత్య గురించి, హంతకులను తప్పించడానికి మాత్రమే ఇతను ప్రయత్నం చేశాడనేది ఈరోజు తేట తెల్లం అవుతా ఉంది. సార్ ముఖ్యంగా బడ్జెట్లో అమరావతి నిర్మాణానికి దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే మొన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి మాట్లాడిన తర్వాత ఇన్స్టెంట్గా 1,500 కోట్ల రూపాయలను రిలీజ్ చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? మరి అందుకే కదండి జగన్మోహన్ రెడ్డి గారి వెన్నులో వణుకు పుట్టింది. ఎలక్షన్కి ముందు బీజేపీతో, జనసేనతో టీడీపీ కలిసి ప్రయాణం చేసి పొత్తులుగా ఒక కూటమిగా వెళ్ళి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే దూరదృష్టితో చంద్రబాబు నాయుడు ఆ రోజు తీసుకున్నటువంటి పొత్తు ఫలితం ఈరోజు రాష్ట్రం యొక్క బాగు కోసం ఈ పాడుపడినటువంటి రాష్ట్రాన్ని, అవినీతిమయం చేసినటువంటి రాష్ట్రాన్ని, అభివృద్ధి లేని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో చేయాలంటే కేంద్రం యొక్క సహాయం ఎంతో అవసరం అనేటటువంటి విషయాన్ని ఆ విజనరీ లీడరు ముందుగానే పసిగట్టి ఈరోజు 1,500 కోట్లు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన కేటాయింపులు, అటవీ ఏదైతే అటవీ శాఖకి ఇచ్చినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా మంత్రిగా చేసినట్టు ఇవన్నీ కూడా జనాలు దూరదృష్టితో ఆలోచిస్తే తెలుస్తాయి. కానీ ఎందుకు ఇచ్చారు ఏంటని చెప్పేసి మాట్లాడే వాళ్ళకి
అర్థం అవ్వదు. ఇప్పుడు ఫలితాలను ఇప్పటి వరకు కొంతవరకే చూశారు. రాబోయే కాలంలో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ ఏదైతే కల ఉందో, ఏదైతే కూటమి యొక్క లక్ష్యం 2047 వరకు స్వచ్ఛమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా సన్రైజ్ స్టేట్గా అభివృద్ధి చేయాలనేటటువంటి నినాదం ఏది ఉందో దానిలో భాగమే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా మేమందరం సంతోషపడతా ఉన్నాం. సార్, ఇప్పటికే అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ జరుగుతూ ఉంది. అసలు ఎంత మేర పనులు ముందుకెళ్ళిన పరిస్థితి కనిపిస్తూ ఉంది? అసలు ఏ విధంగా అనిపిస్తుంది మీకు? మీరు వాడినటువంటి పదం జంగిల్ క్లియరెన్స్ అంటారు చూసారా, అది నిజంగా ఈ ప్రాంతాన్ని షూట్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనకి షూట్ చేస్తుంది. ఇక్కడ సచివాలయం, హైకోర్టు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బిల్డింగ్సు, అదేవిధంగా గ్రూప్ 1 గ్రూప్ 2 జడ్జిల యొక్క బంగ్లాలు ఇవన్నీ కట్టి అనేకమైనటువంటి రోడ్స్ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలో శ్మశానం అని ఇంకోటని తన మంత్రివర్గం చేత విచ్చల విడిగా ప్రచారం చేపించి ఈ ప్రాంతాన్ని నిజంగా అడవి చేశాడు. ఆటవిక రాజ్యాన్ని పరిపాలించినటువంటి క్రమంలో ఈ పాడు చేసినటువంటి క్రమం ఏదైతే ఆ రోజుల్లో రైతులు అప్పటి ప్రభుత్వాన్ని నమ్మి రాజధాని నిర్మాణానికి తన భూముల్ని ఇచ్చారో ఆ భూముల్ని అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా అక్కడ ఉన్న జంగిల్ క్లియరెన్స్ చేయాల్సినటువంటి ఫలితం వచ్చింది. ఆ 36 కోట్లు 34 కోట్ల రూపాయలు జంగిల్ క్లియరెన్స్కి ఈ ప్రభుత్వం వెచ్చించాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ పాపం జగన్మోహన్ రెడ్డికి తగిలే అతనికి 11 సీట్లకి పరిమితం అయ్యాడు. ఈ రైతుల యొక్క కన్నీటి ధారలో కొట్టుకుపోయాడు. రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని రాజధాని నిర్మాణం చేపట్టేటటువంటి క్రమంలో ప్రభుత్వం కట్టుబడి ఉండటం చేతే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని జంగిల్ క్లియరెన్స్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల యొక్క మరమ్మతుని మళ్ళీ కొనసాగిస్తూ ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా రాజధాని నిర్మాణానికి పూర్తి అణువుగా తయారు చేసేటటువంటి క్రమం జరుగుతుంది. అదే కాదండి, మీరు చూశారు అప్పటి సింగపూర్ కన్సార్టియం కానివ్వండి, ప్రపంచ బ్యాంక్ కానివ్వండి, ఆ రోజుల్లో నవనగరాలతో కూడినటువంటి రాజధానిని రాష్ట్రంలో రాజధాని లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క త్యాగాల్ని గుర్తిస్తూ ఇంటర్నేషనల్ ప్రపంచ స్థాయి దాన్ని ఏమంటారు ఫెసిలిటీస్తో ప్రజా రాజధానిని నిర్మించాలని తలంపు పెట్టారు. దానికి ఒక్కొక్కళ్ళుగా మళ్ళీ తిరిగి ఏదైతే ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు మీరు గమనించే ఉంటారు, 2 దఫాలుగా ఇప్పటివరకు చర్చలు జరిగాయి. సింగపూర్ కన్సార్టియం కూడా మళ్ళీ తిరిగి తన యొక్క కార్యక్రమాలని తమ సేవలను అందించడానికి ముందుకొచ్చినటువంటి తరుణం. మొన్నటి వరకు గతంలో సచివాలయాన్ని నిర్మాణం జరిగి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో 24 గంటల్లో మంచి కాంక్రీటుతో అక్కడ నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తే ఆ గోతుల్లో మునిగిపోతూ ఉంటే నీళ్ళు వచ్చేసి పాడుపెట్టి అక్కడ ఉన్నటువంటి ఐరను రోడ్లు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సింగిల్ కరెంట్ వైర్తో సహా ప్రతిదీ వైఎస్ఆర్సిపి నాయకుల యొక్క కార్యకర్తలు, దొంగలు వారి యొక్క అనుమతితో పోలీసులు కూడా చూసి చూడకుండా ఈ అమరావతిని నాశనం చేశారు. దీన్నంతా కూడా బాగు చేయాలంటే అదేవిధంగా సంక్షేమ ఫలితాలని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో కేంద్రంతోని కూటమి ప్రభుత్వం జనసేన పార్టీతోని మరి అదేవిధంగా తన అనుభవాన్ని జోడించినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సరైనటువంటి నిర్ణయాలు చాలా స్పీడ్గా తీసుకుంటూ ఉన్నారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం.